ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ చార్మి. ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు ఏదైనా ఓటీపీస్ అడగడం లేదా మీ పర్సనల్ డీటెయిల్స్ మా దగ్గర ఉన్నాయి అని చెప్పారనుకోండి, భయభ్రాంతులు చెందకుండా అప్పటికప్పుడు సైబర్ క్రైమ్లో పోలీస్ కంప్లైంట్ ఇచ్చే ప్రయత్నాలు చేయండి. స్కామ్స్కి గురవ్వకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోండి. ఎప్పుడైనా ట్యాక్స్ కట్టారా? ఏం మాట్లాడుతున్నావు చార్మి, ఆబ్వియస్లీ కడతాం కదా. ఎస్, ఇప్పుడు ట్యాక్స్ అన్నీ మారిపోయాయి కదా. 12 lakhs వరకు నో ట్యాక్స్, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఇట్స్ నైస్. అయితే ఓ వ్యక్తి పాపం ట్యాక్స్ కడతా అన్నాడు, కానీ ఓ లక్షనో 2 లక్షలో కాదు, 4 కోట్లు కట్టిండట. 12 నుంచి 18 నెలలలో 4 కోట్ల, అంటే చిన్న మాట అసలుకే కాదు, 4 కోట్లు కట్టిండు ట్యాక్స్. అది మళ్ళా అంటే ఆయనకి ఎంత టర్న్ ఓవర్ వస్తుంది ఇంకా మీరు ఊహించుకోవచ్చు. రోహిత్ అనే ఈ వ్యక్తి బెంగళూరులో ఓ బిజినెస్ మ్యాన్. ఎప్పుడూ కూడా ఆయన ట్యాక్స్కి సంబంధించి ఏ రోజు కూడా అసలు ఆపలేడు అనమాట. ఖచ్చితంగా టైం టు టైం ట్యాక్స్ కట్టేయడము అన్నీ కంప్లీట్గా చేస్తున్నారు. కానీ ఈ వ్యక్తికి సంబంధించి ఆయనకి అటు ట్యాక్స్ వాళ్ళు ఫోన్ చేసి నువ్వు కరెక్ట్గా ట్యాక్సులు కడతలేవు, ఇంకా నీ ట్యాక్సులు పెండింగ్ ఉన్నాయని చెప్పారట. ఇంకెంత కట్టాలరా నాయన, నా సర్వం నీ దగ్గరనే పెడితే కదా అని చెప్పేసి ఈయన మొత్తుకోవడం జరిగిందనమాట. అయితే సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిండు, నేను 12 to 18 monthsలో 4 crores కట్టిన, ప్రతిదీ కరెక్ట్గా కట్టిన, అయినా కూడా ఇంకా కట్టాల్సింది ఉంది అని చెప్పేసి అంటున్నారు అని చెప్పేసి ఆయన బాధ మొత్తం సోషల్ మీడియాలో చెప్పుకున్నాడు. అయితే ఇది విన్న తర్వాత కొంతమంది ఏమంటున్నారంటే, ఎప్పుడైనా చిన్న చిన్న బిజినెస్ మ్యాన్లను పట్టుకోవడం కానీ ఏనాడన్నా మీ మొహాలకు పెద్దలను పట్టుకున్నారా? గవర్నమెంట్లు అన్నిటికీ ఎప్పుడైనా కూడా చిన్న ఉద్యోగుల మీద, చిన్న ఇదేమంటారు బిజినెస్ ఉమెన్ల మీద, మెన్ల మీదనే వస్తుంది తప్ప ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేద్దాము, తక్కువ చేద్దాము వాళ్ళకు, పోనీ కట్టెనోళ్ళకి సంబంధించి కట్టేటోళ్ళని వదిలే, ఓ 10వ పరకనో ఒక మధ్యతరగతోడు కట్టకపోతే అది వేరే ఉంటుంది. కానీ అదే టైంలో ఇప్పుడు చూసుకుంటే ఎవరైనా ఒక ధనికుడు గట్టిగా పైసలు ఉండి ఆ టర్న్ ఓవర్ 100 కోట్లు 200 కోట్లు ఉన్నవాడికి గట్టిగా వేస్తారు కదా. అదే 1000 కోట్లు ఉన్నవాడికి ఆ ట్యాక్స్ కట్టడు. అంతెందుకండి, మన స్టూడియోలే తీసుకోరు, అన్నపూర్ణ స్టూడియోస్, రామానాయుడు స్టూడియోస్లల్లో వచ్చే బిల్లు కంటే అలా సగమే కడతారు ట్యాక్స్. నిజం, ఇది ఓపెన్ ట్రూత్ అనమాట. ఇలాంటివి చెప్పుకుంటా పోతే సినిమా రంగానికి కానివ్వండి, లేకపోతే పొలిటికల్ రంగానికి కానివ్వండి, అది మాల్లకు కానివ్వండి, అందరూ సగం ట్యాక్స్లో కడతారు. మరి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒల్లి పెట్టవు ఓకే, పైసలు ఉన్నోళ్ళనే కదా. ఇప్పుడు ఈయనకి సంబంధించి ఆయన బిజినెస్ చిన్నగానే స్టార్ట్ చేసినప్పటికీ కూడా ఆయన 4 కోట్లు కడుతున్నాడు అంటే అట్లీస్ట్ నాకు 50 నుంచి 100 కోట్ల వరకు టర్న్ ఓవర్ అయితే ఉండుంటుంది కదా, మంచి బిజినెస్ నడుపుతున్నట్టే కదా. మరి అలాంటప్పుడు ట్యాక్స్ కట్టేటోళ్ళ దగ్గర మీ పెత్తనాలు కాకుండా ట్యాక్స్ కట్టనోళ్ళ దగ్గర పోయి పెత్తనాలు చేయుర్రి. ఇక్కడనే కాదు, మొత్తం ఇండియా వైడ్గా ఎవరైతే ట్యాక్స్ పేయర్స్ ఉంటారో వీడు కడుతున్నాడు కదా అని చెప్పి ఇద్దరు ఇంకా వసూలు చేద్దాం. వీడు ఎట్లా కడతలేడు కదా, ఇద్దరు మొత్తంకి వద్దు. ఎందుకు ఆ వ్యత్యాసం ఎందుకు అసలు? ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు తెలుసా, నేను ఇండియాలో ఉండన్నా, ఇంకా పోవన్నా, ఇంకా 2026లో నేను ఇంకెక్కువ కట్టాల్సి వస్తుందేమో, నేను చక్కగా ఇండియా వదిలేసి పోతా అంటున్నారు. మీకు విషయం చెప్తా, ఇది జీర్ణించుకొని గలీజ్ ఉంటుందేమో కానీ ఇండియా ఇంకా డెవలపింగ్ అని ఎందుకు ఉన్నదో తెలుసా? ఇదే కారణం. మంచిగా జాబులు ఇచ్చేటోళ్ళు, జాబులు ఇస్తేలే కరెక్ట్. మనకు బిజినెస్లు పెట్టుర్రి, బిజినెస్ ఐడియాలు ఇవ్వర్రి, ఇట్లా బిజినెస్కి సంబంధించిన గ్రోత్ ఉండండి, కథం మీరు సర్వం తీసేసుకుంటారు. ట్యాక్స్లలోనే సగం జీతాలు పోతాయి, సగం ప్రాపర్టీలు పోతాయి, అన్నీ పోతాయి. మరి ఇంత జరుగుతున్నప్పుడు ఎవరైనా ఒక రిచ్ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ట్యాక్స్ ఎందుకు కడతలు ఎవరైనా కాల్ పట్టుకుని అడగండి, అడగలేము కదా. ఆడింట్లో లోపల పర్మిషన్ కూడా ఇవ్వడేమో కదా, అది వేరే విషయం అనుకోండి. మరి ఇలాంటివి ఇప్పుడు ఈయన వెళ్ళిపోతా అంటున్నాడు. ఈయన లాంటి వాళ్ళు ఎంతమంది వెళ్ళిపోయి ఉంటారు? దుబాయ్లో ట్యాక్స్ ఉండదంట తెలుసా, అందుకే రోజుకి అక్కడ ఈయన మంది పెరిగిపోతా అంటున్నారు. చాలా ప్లేసెస్లలో ట్యాక్స్ ఫ్రీ కంట్రీస్ ఉన్నప్పుడు అక్కడ ఏమవుతుందంటే జనాభా ఏంటంటే, అరే నేను సంపాదించిన 10 రూపాయలలో 10 రూపాయలు నాయే అన్న ధైర్యం వాళ్ళకు ఉంటుంది. అదే నువ్వు 10 రూపాయలు నాకు 3 రూపాయలు ఇవ్వు, లేదంటే 5 రూపాయలు ఇవ్వు, నువ్వు 5 రూపాయలు ఉంచుకో అంటే అదేం తరీకా? ట్యాక్సులు పెంచాలా, కాదంటలేదు. బట్ ఎట్లా అంటే మరీ పక్కనోడు జీవితం మొత్తం ఇంకా ట్యాక్సులు కట్టుడికే అయిపోవాలి, అటు జీతం అయిపోవాలి. అంతెందుకండి, 12 లక్షలకు మించి ఒక్క 10,000 మీకు ఎక్కువ ఉన్నాయా, కథం ట్యాక్స్ కట్టి ఇప్పుడు మీ నెల జీతం
1,05,000 ఉందనుకో ఓకే, బై మిస్టేక్ 1,10,000 ఉందనుకో నువ్వు సంవత్సరానికి 70,000 నుంచి 1,00,000 రూపాయల వరకు ట్యాక్స్ కట్టాలి తెలుసా. అంటే నీకు ఎక్స్ట్రా ఏదైతే వస్తుందో 1,00,000 దాటిన తర్వాత అది మొత్తం గవర్నమెంట్ తీసుకుంటుంది. ఇట్లా చెప్పుకుంటా పోతే ట్యాక్సులు కట్టేటోళ్ళ దగ్గర వసూలు చేయడం మంచిగానే ఉన్నది, కానీ కట్టనోళ్ళ దగ్గర కూడా వసూలు చేయండి అంటూ ఇప్పుడు ఈ వార్త విన్న తర్వాత అందరూ మాట్లాడుతున్నారు. మరి మీరేమంటారు? ఈయన 4 కోట్లు కట్టే కొందరు మాలియాలు కాలియాలు వాళ్ళందరూ ఏడవాయే, ఇంకా ట్యాక్స్లు బ్యాంకులకు కన్నాలు వేసిపోయిర్రాయే. మరి వాటి గురించి మాట్లాడుకుందామా? తవ్వకాలు తీస్తే ఇట్లా బండ ఇన్ని బయటపడతాయి. మరి వాళ్ళందరి గురించి ఎందుకు మాట్లాడతలేరు? ఎందుకంటే మనోళ్ళకి వాళ్ళ ఇంటికి పోయి సోదాలు చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పైసలు వసూలు చేస్తారు దమ్ము లేదు కాబట్టి ఒక మధ్యతరగతి వాడి దగ్గరికి, అదేవిధంగా ఎబో యావరేజ్ వాడి దగ్గరికే వస్తారు. సో దీని మీద మీరేమన్నా ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇది వాడి వీడియో, ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. అండ్ కీప్ వాచింగ్ మనం టీవీ.